మీరు అందరూ కూడా ఇక్కడ దగ్గర ఉండాలి. ఎవరు కూడా వెనక్కుంటా గీయలేదు. అందరూ కూడా దగ్గరగా లైన్లో పాల్గొవాలి. అందరూ కూడా దగ్గరకు ఉండాలి. మరి కాదు ఈరోజు మన దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె, దేశంలో కోట్లాది మంది కార్మిక వర్గాలు, వివిధ రంగాల్లో ఉన్న కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటుంది. దీని ఉద్దేశం ప్రధానంగా 1920 కానించి, అంటే అప్పటికి 1920 కానించి కూడా బ్రిటిష్ ప్రభుత్వం, ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో పరిపాలన చేస్తున్నది. అలాంటప్పుడు ఇక్కడ ఏ రకమైన సంఘాలు లేవు. అలాంటి సందర్భాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒత్తిడి చేసి అప్పటికి స్వతంత్ర పోరాటం కూడా ఉవ్వెత్తున ముందుకు వస్తుంది. కాబట్టి ఆ రోజున పోరాటం చేసిన కార్మిక వర్గం వల్ల ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది 1926లో ఏర్పడింది. ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏర్పడింది కాబట్టి ఈ రోజున మనం సంఘం పెట్టుకోవాలన్నా, సంఘం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, ఆర్థికంగా మన ఆర్థిక అంశాల మీద, పెద్ద ఎత్తున ప్రభుత్వాల మీద, వివిధ సంస్థల మీద మనం డిమాండ్లు చేసి ఒక పక్క ధరలు పెరుగుతున్న క్రమంలో కార్మిక వర్గానికి శ్రమకు తగ్గ ఫలితాన్ని సాధించేకుండే దాని గురించి ఆ రోజున ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది ఏర్పడింది. తదుపరి సుమారుగా వివిధ రంగాలకు వర్తించే చట్టాలు 1970 దాకా కూడా, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో పాలక వర్గాలు కూడా కొన్ని చట్టాలని రూపొందించడం కూడా జరిగింది. వాటి వల్ల మనం ట్రేడ్ యూనియన్ యాక్టే కాదు, ఈ రోజున పిఎఫ్ చట్టం పోరాట ఫలితంగా పిఎఫ్ చట్టం వచ్చింది. ఈఎస్ఐ చట్టం కూడా పోరాట ఫలితంగానే వచ్చింది. 1986లో మొట్టమొదటిగా ప్రతి కార్మికుడు 8 గంటల పనిదినం కావాలి అనే ఉద్దేశంతో అమెరికా చికాగో నగరంలో జరిగిన పోరాట ఫలితంగా 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం అనేది కూడా జరిగింది. కానీ 8 గంటల పనిని ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమలు జరుగుతుండడం అనేది కూడా చూస్తున్నాం. ఈ రోజు మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 44 ఈ రంగాల్లో ఉన్న చట్టాలన్నీ 44 చట్టాలని ఈ రోజున కార్మికుడి శ్రమని చట్టాలని మార్పు తీసుకొచ్చి 4 కోడులుగా ఈ రోజున విభజించడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు మనం చూస్తున్న కరోనా కాలంలో కార్మికులందరూ కూడా కరోనా కాలంలో అందరూ ప్రాణం రక్షించుకోవాలని అందరూ కూడా ఆ రకమైన ఆలోచనతో ఉంటే, మరి మోడీ గారు మొత్తం పార్లమెంట్ లో ఈ చట్టాలన్నీ కూడా మార్పు చేసి పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చారు. పిఎఫ్లో మార్పు తీసుకొచ్చారు, ఈఎస్ఐలో మార్పులు తీసుకొచ్చారు, కార్మికుడికి సమ్మె హక్కు విధానాల్లో మార్పు తీసుకొచ్చారు, సమ్మె హక్కులో విధానాల్లో మార్పు తీసుకొచ్చారు. ఈ రోజున ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుడికి మరి రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, పాలసీ చట్టం విషయంలో కానీ, సర్వీస్ కాంపెన్సేషన్ విషయంలో కానీ, అలాగే ఇప్పుడు దాకా మనం 7 సభ్యులు ఉంటే ఎక్కడైనా సరే సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉన్నది. కానీ ఈ రోజున ప్రభుత్వం ఈ మార్పు వల్ల సంఘం పెట్టుకోవాలంటే 7 సభ్యులకు